Go in. బాబోయ్ ఈ చెల్లు మాత్రం ఇక్కడ బాబు. హాయ్ Mark, what is this? I'm Billa. Just acting as Ranga. I can kill you. Can. Hey, fool. He's acting. సద్దగా డ్రామా లాపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా సెల్లు బిల్లా? నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు. మనం రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూస్తే తాగల. బంగారం సంధ్య కనిపించట్లేదు. ఇళ్ళకి పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంధ్య ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे कुट्लू बाबा बेटा సెల్ జబర్దస్త్ ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడ్రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. రైట్, మీరు సనత్ నగర్కి వెళ్ళండి. నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఏంటన్నా? ఈడ లోకల్ బాల ఎవరే? హలో అన్నా బాలనా? మళ్ళీ ఎంత దమ్ములురా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయన్నా. ఇష్టు అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అన్నా అల్మాకనా కూర్చున్న మాటినా అల్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బూర్పురా వరకు అడ్డొచ్చిన ఫోన్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బలగొట్టావే? బాట్లా చెయ్యి. చెయ్యి, 2 చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఎత్తకండిరా. సంజయ్ గురించి నీకేం తెలుస్తుందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. ఏంటిరా? ఎత్తకండి. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి ఎస్కేప్. ఓకే అన్నా, అంతా ఎత్తుకున్నాం. బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు. తీయండి రా బండి. పొద్దున అనంగెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు?
ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా వ్యాపారమా? ఏమైందన్నా నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికిమాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో. సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో? నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్టు. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. గోల్డ్ ఫ్రై బాబు, నీకేం కావాలి? ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలని ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చూసి చాలా రోజులైందిరా. అవునరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.